పోటాపోటీగా రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు. అధికార పార్టీకి ఓటేస్తేనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఒకరు, యువతకు అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తానని మరొకరు పోటాపోటీగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో కత్తెర గుర్తు అభ్యర్థి భగవంతు, ఉంగరం గుర్తు అభ్యర్థిగా పుణ్యమూర్తి తమ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థిగా భగవంతు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అధికార పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చానని, గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని వారు కోరారు. ఉంగరం గుర్తు అభ్యర్థి పుణ్యమూర్తి ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామ అభివృద్ధి కొరకు యువతకు అవకాశం ఇవ్వాలని, గ్రామానికి గతంలో కూడా శ్మశానానికి స్థలం ఇచ్చామని, అలాగే గ్రామ అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ హోరాహోరీ ప్రచారంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. కుర్తిరాజు గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె భగవంత్ అని నేను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకి కోరుతున్నాను. అదేవిధంగా కత్తెర గుర్తుకు ఓటేయాలని, కుర్తిరాజు అభివృద్ధి కోసం ఎంత అయినా కృషి చేస్తున్నానని మనవి చేసుకుంటున్నా. ఇంకా ప్రతి గల్లీ తిరుగుతున్నా. ప్రతి గల్లీలో కొంచెము నీటి సమస్య, కొంచెము వీధి లైట్లది, ఇంకా కొంచెం వాటర్ ట్యాంకు సమస్య, ఇంకా ఏదో డ్రైనేజు, అది ఇంకోటి దేవునిది అది కలవరకొండ సమస్య, ఇలాంటివన్నీ సమస్యలు బాగానే ఉన్నాయి. ఇవన్నీ మేము సరి చేస్తామని అందరికి హామీ ఇస్తున్నాం. కుర్తిరావుల చెరువు గ్రామము. నా పేరు కర్ణాకర్, 10వ వార్డు మెంబరు. మా అభ్యర్థి కె భగవంత్ గారు, ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి కె భగవంత్ గారు కత్తెర గుర్తు. ప్రతి కార్యకర్త మనకు ఫుల్ సపోర్ట్గా చేస్తున్నారు. భారీ మెజార్టీ 14వ తారీఖు ఓటింగ్ ఉంది. భారీ మెజార్టీ ఉంది. వాళ్ళ సమస్యలు ప్రతి సమస్య మన కె భగవంత్ గారికి సమస్యలు చెప్పినారు. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రతి కార్యకర్తకు నేను అండగా తోడ ఉంటానని మా గ్రామ ప్రజలు, మా పెద్దలు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉన్నారని మనవి చేస్తున్నాయి. దీని విషయంలో మా భగవంత్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు బలపరిచినటువంటి అభ్యర్థి భగవంత్ గారు గుర్తు కత్తెర గుర్తు. మేము ఈరోజు గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే గారు బలపరిచినటువంటి అభ్యర్థి కత్తెర గుర్తు. ఆ కత్తెర గుర్తు మీద 14వ తారీఖు మా అమూల్యమైనటువంటి ఓటుని సద్వినియోగం చేసుకొని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మేము గ్రామ ప్రజలమందరము డిసైడ్ అయినాం. అభివృద్ధి చెందాలంటే ఇక ఎమ్మెల్యే గారికి అధికారం ఉంది. అధికార పార్టీకి మా ఓటుని మేము వినియోగించుకుంటే మా గ్రామం అభివృద్ధి చెందుతుందని మా గ్రామ ప్రజలందరము భావించినాం. కాబట్టి భారీ మెజార్టీతోటి మేము మా అభ్యర్థి భగవంతుని కత్తెర గుర్తు పైన ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్పి మేము చెప్తున్నాం.